మిస్ యూ చాలా అండర్ రేటెడ్ మూవీ ఇది. ఇవాళ రిలీజ్ అని కూడా తెలీదు చాలామందికి. నేను ట్రైలర్ చూసా, బాగానే అనిపించింది. అందుకే సినిమాకి వెళ్ళా. ఇంకా సినిమాలో ఏం మిస్ అయింది? లేక మనమే సినిమాని మిస్ అయ్యామా అని చూద్దాం. వాసు డైరెక్టర్ అవ్వాలని ట్రై చేస్తా ఉంటాడు. అలాంటి వాసుకి ఒకరోజు యాక్సిడెంట్ జరుగుతుంది. ఈ యాక్సిడెంట్ తర్వాత వాసు లైఫ్ మొత్తం మారిపోతుంది. తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కెరియర్ మీద ఏం ఎఫెక్ట్ అయింది యాక్సిడెంట్? అసలు యాక్సిడెంట్ ఎందుకు జరిగింది? ఇంకా వాసుకి, సుబ్బలక్ష్మికి మధ్య రిలేషన్‌షిప్ ఏంటి? అనే దాని మీద మిగతా మూవీ రన్ అవుతుంది. నేను ఒకటే పాయింట్ ఎందుకు చెప్పా, స్టోరీలోకి ఎందుకు వెళ్ళలేదు అంటే బేసిక్‌గా మూవీ ప్రెడిక్టబుల్‌గా ఉంది. ఇంకా నేను ఇంకొంచెం చెప్తే చూడడానికి ఏముండదు. అందుకే డీప్‌గా వెళ్ళట్లేదు. ఇంకా ఈ సినిమాలో నెగెటివ్స్‌కొస్తే ఓల్డ్ ప్రెడిక్టబుల్ స్టోరీ. ఉన్న మెయిన్ ట్విస్ట్‌ని కూడా ప్రెడిక్ట్ చేసేస్తాం మనం. సాంగ్స్ కూడా బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. స్టోరీని డిస్టర్బ్ చేయడానికే వస్తున్నట్టున్నాయి. అవి వినడానికి కూడా బాలేదు. ఇంకా పాజిటివ్స్‌కొస్తే కొత్త స్టోరీ కాకపోయినా ఎక్కడా బోర్ కొట్టలేదు. సుబ్బలక్ష్మి క్యారెక్టర్ ప్లే చేసిన అషిక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. బీజీఎం కొన్ని సీన్స్‌లో మంచిగా వర్క్ అయింది. ఇలా నెగెటివ్స్ కన్నా పాజిటివ్స్ బెటర్‌గా ఉన్నాయి. ఒక లైట్ హార్టెడ్ లవ్ స్టోరీ ఇది. బావుంది. ఒకసారి ట్రై చేయొచ్చు. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. కపుల్స్ మధ్యలో ఉండే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్‌ని, ఈగోస్‌ని, దానివల్ల వచ్చే రియాక్షన్స్‌ని బాగా చూపించారు. ఇదేం మస్ట్ వాచ్ మూవీ కాదు, కానీ మంచి మూవీ. 1, 2 జోక్స్ కూడా ఉంటాయి. యూత్‌కి, న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. గుడ్ ఇంటర్వెల్ బ్యాంగ్‌తో అండ్ క్లైమాక్స్ ఎమోషన్‌ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. హెవీగా కాకుండా లైటర్ వేలో మంచి ఫీల్‌తో ఎండ్ చేశారు. సాంగ్స్ లేకపోతే 1 ½ అవర్ మూవీ ఇది. లేకపోయినా బాగుండేది. సరే, ఇప్పుడు కూడా మూవీ బాగానే ఉంది. ఈజీగా యాక్సెప్ట్ చేసేలా. ఇంకా పర్ఫార్మెన్సెస్‌కొస్తే సిద్ధార్థ్ యాజ్ వాసు డిడ్ ఎ డీసెంట్ జాబ్. చాలా రోజుల తర్వాత మంచి రోల్ ప్లే చేశారు. హషిక యాజ్ సుబ్బలక్ష్మి ఈ సినిమాకి హార్ట్ అండ్ సోల్. తన పర్ఫార్మెన్స్ చాలా సెటిల్డ్‌గా, సబ్టిల్‌గా చాలా బావుంటుంది. పర్ఫెక్ట్ క్యాస్టింగ్. ఇంకా మిగతా క్యారెక్టర్స్ ప్లే చేసిన వాళ్ళు బానే చేశారు. ఎడిటర్ దినేష్ కొంచెం బెటర్‌గా ఎడిట్ చేయాల్సింది. సినిమాటోగ్రఫీ బానే ఉంది. మ్యూజిక్ బై జిబ్రాన్ వాజ్ ఓకే. బీజీఎం వరకు పర్లేదు. సాంగ్స్ కొంచెం బెటర్‌గా ఉంటే బాగుండేదేమో. అసలైతే ఇప్పటికి బాలేదు. రైటర్, డైరెక్టర్ రాజశేఖర్ డిడ్ ఎ గుడ్ జాబ్. స్టోరీ పాతదే కానీ నీట్‌గా, ఈజీగా ఎమోషన్స్‌తో రాసుకున్నారు. ఈజీ వేలో తీసుకున్నారు. ఇంకా సినిమా చూడాలా వద్దా అంటే నాకైతే బాగానే ఉంది. మీరు చూసి మీకెలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నా రివ్యూ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.